హరే కృష్ణ. ఈరోజు జనన మరణాలకు అతీతంగా రీడింగ్ సెషన్కు స్వాగతం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్యితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో లాస్ట్ క్లాస్లో మనం 5th చాప్టర్ స్టార్ట్ చేసాము, శ్రీకృష్ణునితో సాంగత్యం. సో ఈరోజు అది కంటిన్యూ చేద్దాం. ఆధ్యాత్మికాకాశంలోని వైకుంఠాలలో ఉండే వారందరూ ముక్త జీవులు. వారి దేహ లక్షణాలు అచ్చము భగవంతుని దేహ లక్షణాల వలనే ఉంటాయని శ్రీమద్ భాగవతంలో చెప్పబడింది. ఆ లోకాలు కొన్నింటిలో భగవంతుడు ద్విభుజాలతో ప్రకటమై ఉండగా, కొన్నింటిలో చతుర్భుజాలతో ప్రకటమై ఉంటాడు. ఈ లోకవాసులు కూడా భగవంతుని లాగానే ద్విభుజ చతుర్భుజాలు కలిగి ఉంటారు. వారికి పరమ పురుషునికి మధ్య తేడాయే తెలియదని చెప్పబడింది. ఆధ్యాత్మిక జగత్తులో 5 రకాల ముక్తులు ఉన్నాయి. సో ఇక్కడి నుంచి మనం వస్తాం. సో ఇక్కడ ఏం చెప్పారంటే, ఆధ్యాత్మికాకాశంలోని వైకుంఠాలలో ఉండే వారందరూ ముక్త జీవులు. సో ఫస్ట్ లైన్లో చూసుకుంటే ఇక్కడ వైకుంఠాలలో అన్నారు. సో వైకుంఠం అనలేదు, బహువచనం ఇచ్చారు. వైకుంఠాలలో అంటే వైకుంఠం అనేది ఒక లోకమే కాదు, వైకుంఠాలలో అన్నారు. సో మీకు ముందుగా చూపించినట్టుగా గోలోక చార్ట్లో మీరు చూస్తే ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట ఎన్ని లోకాలు ఉన్నాయి అని. సో అందుకే ఇన్ని లోకాలు ఉన్నాయి కాబట్టే వైకుంఠాలలో అని ఇక్కడ బహువచనం చెప్పబడినారు. ఒక్కొక్క లోకంలో ఒక్కొక్క విష్ణు అవతారం అధిపతిగా ఉంటారు. ఒక లోకంలో అచ్యుత, ఒక లోకంలో నరసింహ, ఒక లోకంలో రామ, ఒక లోకంలో అనిరుద్ధ, వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, ఇలా వైకుంఠ లోకాలు చాలా ఉన్నాయి. ప్రైమరీగా 24 లోకాలు. సో అందులో మనం ఎప్పుడైతే పూజా పద్ధతిలో వచ్చే మనం చూస్తామన్నమాట 24 గోవిందనామాలు. సో ఒక్కొక్క లోకానికి ఒక్కొక్క విష్ణు అవతారం అధిపతి. సో అందుకే ఇక్కడ ఆధ్యాత్మిక ఆకాశంలోని వైకుంఠాలలో అన్నారు. సో చాలా లోకాలు ఉన్నాయి వైకుంఠాలు. ఉండే వారందరూ ముక్త జీవులు. సో అక్కడ నివసించే వారందరూ ముక్త జీవులు. వారి దేహ లక్షణాలు అచ్చం భగవంతుని దేహ లక్షణాల వలనే ఉంటాయని శ్రీమద్ భాగవతంలో చెప్పబడింది. సో శ్రీమద్ భాగవతంలో ఏం చెప్తున్నారంటే, వారి దేహ లక్షణాలు కూడా అక్కడ భగవంతుని వలె ఉంటాయి. ఆ లోకాలు కొన్నింటిలో భగవంతుడు ద్విభుజాలతో ప్రకటన ఉండగా, కొన్నింటిలో చతుర్భుజాలతో ప్రకటన ఉంటాడు. సో ఆ లోక వాసులు కూడా అలానే భగవంతుని లాగానే ద్విభుజ చతుర్భుజాలతో కలిగి ఉంటారనమాట. ఒక్కొక్కరికి 2 హ్యాండ్స్ అవుతాయి, ఇంకొకరికి 4 చేతులు. అలా భగవంతుని మాదిరినే వాళ్ళు కూడా వాళ్ళ లక్షణాలు, దేహ లక్షణాలు కూడా అక్కడ ఉంటాయి. సో అందుకే ఇక్కడ చెప్తున్నారు, అక్కడ ఉన్నప్పుడు అలా ఉన్నప్పుడు భగవంతునికి
పరమపురుషునికి మధ్య తేడాయే తెలియదని చెప్పబడింది. ఆధ్యాత్మిక జగత్తులో 5 రకాల ముక్తులు ఉన్నాయి. 5 రకాల ముక్తి ఆధ్యాత్మిక జగత్తులో ఉన్నాయన్నమాట. ముక్తి అని మనం అంటాం. ఈ దేహం నుండి విముక్తి కావాలి అని. ఈ దేహం నుండి బయటికి వచ్చి మనం ఆధ్యాత్మిక జగత్తుకు వెళ్ళాలి. సో, అలా వెళ్ళినప్పుడు అక్కడ లభించే ముక్తి 5 రకాలు. అక్కడ లభించే ముక్తి 5 రకాలు. సాయుజ్య ముక్తిలో జీవుడు భగవంతుని నిరాకార తత్వములో లీనమవుతాడు. ఒక ముక్తి వచ్చేసి సాయుజ్య ముక్తి. ఆ సాయుజ్య ముక్తిలో ఏం జరుగుతుందంటే జీవుడు భగవంతుని నిరాకార తత్వములో లీనమవుతాడు. భగవంతుని నిరాకార తత్వం అంటే ఏంటి మనం తెలుసుకున్నట్లు? ఆయన కాంతి. భగవంతుని యొక్క కాంతి. సో, భగవంతుని యొక్క కాంతిలో లీనమవుతాడనమాట. సాయుజ్యముక్తి ఎవరికైతే లభిస్తుందో వాళ్ళు ఎక్కడి వరకు చేరగలరు అంటే భగవంతుని కాంతి వరకు చేరగలరు. ఇప్పుడు సూర్యుడు ఎలా ఉన్నాడు? సూర్యుని కాంతి ఎలా ఉంది? సో, ఆ సూర్యుని కాంతి, ఆ భగవంతుని కాంతి వరకు వెళ్ళగలరు. ఆ జీవుడు వెళ్ళగలడు. అదేమి సాయుజ్యముక్తి. దానిలోనే ఆ కాంతిలోనే లీనమవుతాడనమాట. నెక్స్ట్ రెండవ వచ్చేసి సారూప్యముక్తి. సారూప్యముక్తి అనేది మరొక ముక్తి రూపము. ఇందులో ముక్తాత్ముడు అచ్చము భగవంతుని రూప లక్షణాలనే పొందుతాడు. సెకండ్ వచ్చేసి సారూప్యముక్తి. సారూప్య పేరు తగ్గట్టునే సారూప్య అంటే భగవంతుని రూప లక్షణాలతోనే దేహ లక్షణాలు జీవునికి వస్తాయన్నమాట. భగవంతుని లాగానే ఆయన కూడా 4 చేతులు, కిరీటం అన్నీ అలా పొందుతారు. మీరు ఎప్పుడైనా టెంపుల్స్, మన ఆలయాలకు వెళ్ళినప్పుడు శ్రీ వైష్ణవ సంప్రదాయ, శ్రీ వైష్ణవ టెంపుల్స్ కానీ, ఈవెన్ మన ఇస్కాన్ టెంపుల్ దేవస్థానంలో కానీ ముందుగా వచ్చేదేంటి? హరినామ మంటపం, దాని తర్వాత నరసింహ దేవస్థానం. అవి రెండిటికంటే మధ్య ఎవరుంటారు? జయా విజయులు. సో, జయా విజయులకి ఎన్ని హ్యాండ్స్ ఉంటాయి? 4 హ్యాండ్స్. వాళ్ళు కూడా, జయా విజయులు కూడా భగవంతుని మాదిరిగానే కిరీటం, దేహ లక్షణాలన్నీ ఉంటాయన్నమాట. సో, ఈ సారూప్యముక్తి అనేది అలాంటిది. సారూప్యముక్తి అచ్చం భగవంతుని రూప లక్షణాల మాదిరిని వస్తాయన్నమాట జీవునికి కూడా. మరొకటి సాలోక్యముక్తి. సాలోక్యముక్తి అనే ఏంటది? ఇందులో ముక్తాత్ముడు భగవంతునితో పాటు ఒకే లోకంలో వసిస్తాడు. సో, భగవంతునితో పాటు ఒకే లోకంలో వసిస్తాడనమాట. ఇది సాలోక్యముక్తి. పేరు తగ్గట్టుని చూసుకోండి, సాలోక్య. సో, ఆ లోకంలోనే భగవంతుడు ఏ లోకంలో ఉంటే ఆ లోకంలోనే ఉంటాడు. ఇవి ఇక్కడ సాయుజ్యముక్తి అంటే జీవుడు ఆ కాంతి వరకు వెళ్ళగలడు అంతే. సారూప్యముక్తి అంటే ఆయన జీవుడు భగవంతుని రూప లక్షణాలు పొందుతాడు అంతే. నెక్స్ట్ సాలోక్యముక్తి అంటే ఇందులో ముక్తాత్ముడు జీవుడు భగవంతునితో పాటు ఒకే లోకంలో నివసిస్తాడు. నెక్స్ట్ సార్ష్టిముక్తి ద్వారా అతడు భగవంతునితో సమానంగా ఐశ్వర్యాన్ని పొందుతాడు. సార్ష్టిముక్తి అంటే భగవంతునితో సమానంగా ఐశ్వర్యాన్ని పొందుతాడు. ఇది ఒక ముక్తి. 4వది. మళ్ళీ 5వది మరొక రకమైన ముక్తి జీవుని భగవంతుని అనుయాయిగా సర్వదా అతనితోనే కలిసి ఉండేటట్లు చేస్తుంది. అంటే ఎప్పుడూ భగవంతునితో ఉండడం, ఎల్లప్పుడూ భగవంతునితో ఉండడం, అది ఇంకో రకమైన ముక్తి. దీనికి ఎగ్జాంపుల్ ఏమిస్తున్నారు? అర్జునుడు అటువంటి వాడే. అతడు మిత్రునిగా శ్రీకృష్ణునితోనే సర్వదా నిలిచి ఉన్నాడు. ఈ 5 రకాల ముక్తులలో దేనినైనా మనిషి పొందవచ్చును. కానీ ఈ 5ంటిలో సాయుజ్యముక్తిని అంటే భగవంతుని నిరాకార తత్వములో లీనమవడం వైష్ణవులు అంగీకరించరు. వైష్ణవుడు భగవంతుని యథారూపంలో పూజింపగోరుతూ ఆ సేవ
కొరకే తన వ్యక్తిత్వాన్ని నిలుపుకొని ఉంటాడు. కాగా మాయావాద నిరాకార తత్వవేత్త తన వ్యక్తిత్వాన్ని కోల్పోయి భగవంతునితో లీనమవగోరుతాడు. ఈ సాయుధ్యాన్ని భగవద్గీతలో శ్రీకృష్ణుడు గాని, వైష్ణవ తత్వవేత్తల పరంపర గాని ఉపదేశించలేదు. శిక్షాష్టకంలో శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు ఈ విషయం గురించి ఈ విధంగా తెలిపారు. సో, దానికి వెళ్దాం. సో, ఇక్కడేం చెప్తున్నారు? 5 రకాల ముక్తి మనకు చెప్తున్నారనమాట. భగవంతుని నిరాకార బ్రహ్మజ్యోతిలో లీనమవ్వడం ఇక్కడ వ్యక్తిత్వం లేకుండా పోతుంది. వ్యక్తిత్వం అనేది ఉండదనమాట సాయుధ్య ముక్తిలో. ఎవరికైనా ఏ జీవునికైనా సాయుధ్య ముక్తి అనేది వచ్చిందంటే అతనికి కూడా వ్యక్తిత్వం అనేది ఉండదు. భగవంతుని నిరాకార బ్రహ్మజ్యోతిలో లీనమవుతారనమాట. అది సాయుధ్య. సారూప్యముక్తి అంటే భగవంతుని వంటి రూపం పొందడం. మళ్ళీ సాలోక్యముక్తి అంటే భగవంతుడు ఉన్న అదే లోకంలో నివసించడం. సాష్టి ముక్తి 4వది అంటే భగవంతుని వంటి ఐశ్వర్యం పొందడం. 5వది సామీప్యముక్తి, భగవంతుని సన్నిహిత సహచరుడిగా ఉండడం. అర్జునుడు కృష్ణునితో ఎల్లప్పుడూ ఉన్నట్లుగా. ఇంకా ఎగ్జాంపుల్స్ ఇవ్వండి. ఎవరైనా మైక్ ఓపెన్ చేసి ఎగ్జాంపుల్స్ ఇవ్వచ్చు. ఎవరు సామీప్యముక్తి పొందినారని. ముక్తిలో అనేక రకాలు చెప్తున్నారు కదా ప్రభు. ముక్తి ఎలాగైనా పొందవచ్చా? ఆ ముక్తి పొందడం అనేది మనం లాస్ట్ ఫ్యూ క్లాసెస్లో డిస్కస్ చేసుకున్నాం, ఎలా ముక్తి పొందుతారు అని. ఈ దేహం విడిచి పునర్జన్మ రాకుండా ముక్తి రావాలంటే ఏం చేయాలి అనేది కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి. ఈ పునర్జన్మ రాకుండా ఈ దేహం వదిలి, ఈ శరీరం వదిలి ఆత్మ అనేది, మనం అనేది వైకుంఠానికి వెళ్తామన్నమాట. ఇది ముక్తి ఒకే ప్రాసెస్. ఎలా వెళ్ళాలి అనేది కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. భక్తి ద్వారా మనం వెళ్ళొచ్చు. చాలా మంది యోగులు. హరే కృష్ణ. చెప్పండి. చాలా మంది యోగులు, మునులు, ఋషులు తపస్సు చేస్తూ ఉంటారు. దేనికోసం? పంతాస్తు కోటి శతవత్సర సంప్రగమ్యో వాయోరథాపి మనసో మునిపుంగవాన. పంతాస్తు కోటి శతవత్సర సంప్రగమ్యో, శతవత్సర సంప్రగమ్యో. వాళ్ళు ఎన్నెన్నో కోట్ల యుగాలు, పంతాస్తు కోటి శతవత్సర, కోటి యుగాలు వాళ్ళు తపస్సు చేస్తూ ఉంటారు. కోటి సంవత్సరాలు తపస్సు చేస్తూ ఉంటారు. దేనికోసం? ఈ ముక్తి పొందడానికి. ఈ ముక్తి అనేది అంత ఈజీగా లభించదు. ఈ శరీరం వదిలి అక్కడికి వెళ్ళాలంటే అంత ఈజీ కాదు. కొంతమంది దైవ రూపాన్ని చూడడమే ముక్తిగా పొందుతారు. ఎస్, దైవ రూపం చూడాలంటే నీకు అవసరం. యాక్చువల్లీ దైవ రూపం చూడాలంటే మనకు అంత ఈజీగా కనబడరనమాట. ఇప్పుడు అర్జునునికి కృష్ణుడు కురుక్షేత్ర యుద్ధంలో ఆయనకి దివ్య చక్షు ఇచ్చి, దివ్య జ్ఞాన చక్షు ఇచ్చి ఆయనకు విశ్వరూపాన్ని ప్రదర్శిస్తాడు చూడడానికి. అది అందరూ చూడలేరు. నార్మల్ కళ్ళతో మనం చెప్పాం కదా, లాస్ట్ క్లాస్లో అంతా డిస్కస్ చేసుకున్నాం. మన ఇంద్రియాలు అనేది పర్ఫెక్ట్ కాదు. మన ఇంద్రియాలు ఈవెన్ ఎక్స్ రేస్, గామా రేస్ ఇటువంటి కిరణాలు కూడా మనం చూడలేము. సో అలాంటిది మనం భగవంతుడిని ఎలా చూడగలం? ఆత్మని ఎలా చూడగలం? చూడలేం. సో ఈ ఇంపర్ఫెక్ట్ ఇంద్రియాలతో మనం ఈ భౌతిక జగత్తులోని శక్తినే మనం చూడలేమంటే ఆధ్యాత్మిక శక్తిని చూడగలుకోవడం అనేది పాసిబుల్ కాదు. ఎప్పుడైతే మనం దేవుణ్ణి చూడడమే ముక్తి అనుకుంటామో, అది దేవుణ్ణి చూడడం అంత ఈజీ కాదు. దేవుణ్ణి చూడాలంటే మనం డిస్కస్ చేసుకున్నాం ఎలా చూడగలం దేవుణ్ణి. ప్రేమాంజునచ్చరిత భక్తి విలోచనేన సంత సదైవ హృదయేషు విలోకయంతి. అప్పుడే మనం దేవుణ్ణి చూడగలం. ఎలా చూడగలం? ప్రేమాంజునచ్చరిత భక్తి విలోచనేన. ఆ ప్రేమ, ఆ భక్తి ద్వారా,
ఆ ప్రేమ ఎప్పుడు ఉంటుందో, ఆ కళ్ళ నిండా ప్రేమ ఎప్పుడైతే నిండుతుందో అప్పుడు మాత్రం మనం దేవుణ్ణి, భగవంతుడిని చూడగలం. ఆ! సో, ఇప్పుడు ఈ రోజు సెషన్‌లో మనం చూసుకున్నట్టయితే ఇక్కడ నేను అడిగిన క్వెషన్ వచ్చేసి, ఇంకొక ఎగ్జాంపుల్ ఏదైనా ఉందా? సామీప్య ముక్తికు. సామీప్య ముక్తి అర్జునుడు అని ఎగ్జాంపుల్ ఇచ్చారిక్కడ. ఈ బుక్‌లో. ఈ పుస్తకంలో అర్జునునికి ఒక ఎగ్జాంపుల్ ఇక్కడుంది. అర్జునుడు అటువంటి వాడే. అతడు మిత్రునిగా శ్రీకృష్ణునితోనే సర్వదా నిలిచి ఉన్నాడు. ఇది ఒక రకమైన ముక్తి. సామీప్య ముక్తి అంటాం దీన్ని. సో, ఇలాంటిది ఎవరైనా ఇంకా ఉన్నారా అంటే, మనం చూసుకుంటే ఇప్పుడు శ్రీనివాస గోవింద దర్శనం, వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటామా? సో, వెంకటేశ్వర స్వామికి ఏమేమి అది ఉన్నాయన్ని? నందక ఖడ్గం, చక్రం, శంఖం. హ్మ్. అక్కడ సామీప్య ముక్తి అంటే వాళ్ళందరూ ఇవి కూడా జీవులే అన్నమాట. చక్రం, శంఖం, నందక ఖడ్గం. నందక ఖడ్గం ఎవరు? అన్నమాచార్య. నందక ఖడ్గమే కిందకొచ్చి ఆయన భక్తి ప్రసంగాన్ని, భక్తిని అందరికీ లభించాలని ఎన్నో పాటలు రాశాడాయన. సో, ఆ నందక ఖడ్గమే అన్నమాచార్యగా కిందకొచ్చారు. సో, వాళ్ళందరూ జీవులు. ఎప్పుడూ దేవునితోనే, భగవంతునితోనే ఉంటారనమాట. చక్ర, సుదర్శన చక్ర. సుదర్శన చక్ర, చక్ర తాల్వార్‌గా కిందకొచ్చారనమాట. శ్రీ సంప్రదాయంలో 12 మంది ఆళ్వార్లున్నారు. ఆ 12 మంది ఏదో ఒక ఏదో ఒక రకమైన దేవుని, భగవంతుని దగ్గరే, ఏదో ఒక రకంగా భగవంతుని దగ్గరే ఉండేవాళ్ళు. ఆ 12 మంది ఆళ్వార్లు. నమ్మాళ్వార్, చక్రతాళ్వార్, ఇలా నందక ఖడ్గం, అన్నమాచార్య. సో, ఇలా ఇవన్నీ ఎగ్జాంపుల్స్. అర్జునుడు అటువంటివాడే. అతడు మిత్రునిగా శ్రీకృష్ణునితోనే సర్వదా నిలిచి ఉన్నాడు. ఈ 5 రకాల ముక్తులలో దేనినైనా మనిషి పొందవచ్చును. మనిషి తలుచుకుంటే, మనిషి ఈ ముక్తిని ఏ ముక్తినైనా మనిషి పొందవచ్చు. కానీ ఈ 5 సాయుజ్య ముక్తిని, అంటే భగవంతుని నిరాకార తత్వములో లీనమవ్వడం వైష్ణవులు అంగీకరించరు. వైష్ణవుడు భగవంతుని యథారూపంలో పూజింపగోరుతూ. సో, ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే సాయుజ్య ముక్తి వైష్ణవులు అంగీకరించరు. ఎందుకు అంటే, సాయుజ్య ముక్తి అంటే ఏంటి? సాయుజ్య ముక్తి అంటే ఆ ముక్తి పొందినప్పుడు నువ్వు నీ జీవునికి వ్యక్తిత్వం అనేది ఉండదు. ఆ నిరాకార తత్వంలో, అక్కడ ఆ కాంతిలో నువ్వు నిమగ్నమై ఉండిపోతావు. నువ్వు ఆ కాంతిలో లీనమైపోతావు అనమాట. సో, దీన్ని వైష్ణవులు ఎందుకు అంగీకరించరంటే, మన లక్ష్యం ఏంటి అంటే దేవుని దగ్గర, భగవంతుని దగ్గర చేరడం, భగవంతుణ్ణి ఆరాధించడం. కానీ ఈ సాయుజ్య ముక్తిలో అలాంటివన్నీ ఏవి ఉండవు. సాయుజ్య ముక్తిలో అక్కడ ఏదుంటుందంటే ఒట్టి బ్రహ్మానందం, ఆనందం, కాంతి, అంతే. ఆ కాంతిలో నీకు భగవంతుడు కూడా కనపడాడనమాట. ఎప్పుడైనా మీరు సూర్యకాంతి చూడాలనుకుంటే సూర్యుడిని చూడలేరు. ఆ కాంతిలో మీరు నిమగ్నమై అయిపోతారు అంతే. వైష్ణవులు ఎప్పుడు భగవంతుని యథారూపంలో, ఆయన రూపంలో, శ్యామసుందర రూపంలో పూజింపగోరుతారు. సేవ కొరకు, ఆయన సేవ కొరకు కాస్తూ ఉంటారనమాట, ఆయన సేవ కొరకు. కానీ ఇక్కడ మాయావాద నిరాకార తత్వవేత్తలు తన వ్యక్తిత్వాన్ని కోల్పోయి, ఆ వ్యక్తిత్వం అనేది లేకుండా, ఆ పర్సనల్ బీయింగ్ అది లేకుండా భగవంతునిలో లీనమవ్వాలనుకుంటారు. ఆ కాంతిలోనే మర్జ్ అవ్వాలనుకుంటారు. సో, ఈ సాయుధ్యాన్ని భగవద్గీతలో శ్రీకృష్ణుడు గాని, వైష్ణవ తత్వవేత్తల పరంపర గాని ఉపదేశించలేదు. సో, శ్రీకృష్ణుడు కూడా భగవద్గీతలో దీన్ని ప్రోత్సహించలేదన్నమాట, సాయుధ్య ముక్తిని. సో, శ్రీ చైతన్య మహాప్రభు ఈ విషయం గురించి ఈ విధంగా తెలిపారు శిక్షాష్టకంలో. నధనం నజనం నసుందరీం కవితాం వా జగదీశ కామయే మమ జన్మనీశ్వరే భవతాద్ భక్తిరహైతుకీ త్వయి. ఏం మీనింగ్ ఇది? ఓ జగదీశ, ధనమును కూడబెట్టాలని గాని, సౌందర్యవతులను స్త్రీలను గాని, అనేక సంఖ్యలో అనుయాయులను గాని నేను కోరను. అనుయాయులు అంటే ఫాలోవర్స్. జన్మ జన్మలకు నేను నీ నిర్హేతుకమైన భక్తినే కోరుకుంటాను.
సో ఇక్కడ శ్రీ చైతన్య మహాప్రభు జన్మ జన్మలకు అని అన్నారు. జన్మ తరువాత జన్మ కలిగితే ముక్తే ఉండదు. ముక్తిలో జీవుడు ఆధ్యాత్మిక లోకాలను పొందుతాడు లేదా భగవంతునిలో లీనమవుతాడు. వీటిలో దేనిలోనైనా తిరిగి భౌతిక జగత్తులో జన్మను పొందడమనే ప్రశ్నే ఉండదు. కానీ శ్రీకృష్ణ చైతన్య మహాప్రభువు తాను ముక్తిని పొందానా లేదా అనే విషయాన్ని పట్టించుకోలేదు. కృష్ణ భక్తిలో నెలకొనడమే అంటే భగవంతుని సేవించడమే ఆయన ఏకైక లక్ష్యం. భక్తుడు తానెక్కడ ఉన్నాననే విషయం గాని, జంతుజాలంలో, మానవులలో, దేవతలలో ఎక్కడ పుట్టాననే విషయాన్ని గాని పట్టించుకోడు. తాను భగవంతుని మరిచిపోక సర్వదా అతని దివ్య సేవలో నెలకొని ఉండేటట్లు చేయమనియే అతడు దేవదేవుని ప్రార్థిస్తాడు. ఇవన్నీ విశుద్ధ భక్తి లక్షణాలు. అయినా భక్తుడు ఎక్కడున్నప్పటికీ ఈ భౌతిక దేహములో ఉన్నప్పుడు ఆధ్యాత్మిక జగత్తులోనే ఉంటాడు. కానీ తన స్వీయోద్ధారానికి లేదా స్వీయ సౌఖ్యానికి అతడు భగవంతుని దేనిని కోరడు. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే సాయుధ్యముక్తి ఎక్స్ప్లెయిన్ చేసి దాని తర్వాత శిక్షాష్టకములో వైష్ణవులు అంటే చైతన్య మహాప్రభు, ఎందుకంటే వైష్ణవులకి సాయుధ్యముక్తి అనేది వాళ్ళు కోరరు, దాన్ని కొట్టివేస్తారు. సో వాళ్ళు ఏం కోరుతారు వైష్ణవులు అంటే ఇక్కడ చైతన్య మహాప్రభు శిక్షాష్టకంలో చెప్పిన విధానంగా నధనం నజనం నసుందరి, వాళ్ళు ధనం కోరరు, జనము కోరరు. నా కింద ఇంత ఫాలోవర్స్, నాకు ఇంత ఫాలోవర్స్, మనం వాట్సాప్ లేదా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ ఇవన్నీ చూసినప్పుడు నాకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు అని చూసుకుంటాం. కానీ ఇక్కడ చైతన్య మహాప్రభు నధనం నజనం, నాకు ధనము వద్దు, జనము వద్దు, జనం కూడా ఫాలోవర్స్ కూడా వద్దు, నా సుందరి లేదా నా సుందర, సౌందర్యవంతులైన స్త్రీలను కానీ పురుషులను కానీ నాకు ఎవరిని వద్దు. కవితాం, నా మీద ఏమి పొగడుతులు అవి అలాంటివి నాకేమీ, నాకు ఇవన్నిటి నుంచి ఏది కోరిక అనేది లేదు. నాది ఏంటంటే కోరిక అంటే మమ జన్మని జన్మనీశ్వరే భవతాద్ భక్తి రహైతుకి త్వయి. మమ జన్మని జన్మనీశ్వరే, జన్మ జన్మలకు అహైతుకి భక్తి, ఈ అహైతుకి భక్తి కావాలి అంతే. మనం ఇంతవరకు భక్తి అనేది విన్నాం. భక్తి అంటే ఏంటి? ఎవరైనా చెప్పగలరా? భక్తి అనే డెఫినేషన్ మనం ముందు చెప్పుకున్నాం. నారదముని చెప్పినట్టు సర్వోపాధి వినిర్ముక్తం తత్పరత్వేన నిర్మలం హృషికేన హృషికేశ సేవనం భక్తి రుచ్యతే. భక్తి అంటే సర్వ ఉపాధి వినిర్ముక్తం, అన్ని ఉపాధులు, నేను రాజా, నేను ప్రెసిడెంటా, నేను ప్రైమ్ మినిస్టరా, లేదా నేను ఒక మేనేజరా, నేను ఒక హౌస్ వైఫా, లేదా అమ్మ, నాన్న, అక్క, చెల్లి అనే ఈ బంధాలు, ఈ డెసిగ్నేషన్స్, ఆ ఉపాధులు, అన్ని ఉపాధులు నుంచి వినిర్ముక్తం, అవన్నీ తీసేసి తత్పరత్వేన నిర్మలం, నిర్మలంగా ఉండి ఈ హృషికేన హృషికేశ సేవనం భక్తి రుచ్యతే. మన ఇంద్రియాలతో హృషికేశుణ్ణి సేవించడం, దాన్నే భక్తి అంటాం. సర్వోపాధి వినిర్ముక్తం అంటే నువ్వు ప్రెసిడెంట్ అయినా సరే, ప్రైమ్ మినిస్టర్ అయినా సరే, మేనేజర్ అయినా సరే, లేదా ఒక షాప్ ఓనర్ అయినా సరే, ఎవరైనా సరే, హృషికేన హృషికేశ సేవనం, నీ ఇంద్రియాలతో, మన ఇంద్రియాలతో హృషికేశుణ్ణి సేవించడమే భక్తి. మనకి ఏ ఇంద్రియాలు ఉన్నాయి, అన్ని ఇంద్రియాలతో, కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, చేతులు, కాళ్ళు, అన్ని ఇంద్రియాలతో మనం కృష్ణుణ్ణి సేవించడం. రూపగోస్వామి చెప్పినట్టు ఇంకొక డెఫినేషన్ ఏంటి భక్తికి? అన్యాభిలాషిత శూన్యం జ్ఞానకర్మాదిన్యావృతం ఆనుకూల్యేన కృష్ణానుశీలనం భక్తిరుత్తమ. అన్య అభిలాషిత, ఏ డిజైర్ అనేది లేకుండా, జ్ఞానకర్మ, ఈ జ్ఞానకర్మాది అనావృతం, ఈ మెటీరియల్ డిజైర్స్, ఈ ఫిలాసఫికల్ స్పెక్యులేషన్, ఫ్రూటివ్ యాక్షన్, ఈ ఫలం పొందాలనే ప్రాప్తి కానీ ఏదైనా ఇలాంటి జ్ఞానం, కర్మ ఇవి తొలగించుకొని, ఇక్కడ ఏమంటున్నారు? జ్ఞానకర్మాది అనావృతం అంటే కర్మకాండ, జ్ఞానకాండ. దేవుణ్ణి ఎలా సేవిస్తారంటే జ్ఞానకాండ,
వాళ్ళు డైరెక్ట్గా భగవంతుని సేవించరు. జ్ఞాన మిశ్ర భక్తిలో ఉన్నవాళ్ళు ఎలా సేవిస్తారంటే, వాళ్ళు జ్ఞానాన్ని పొందుతూ తెలుసుకుంటారనమాట. ఈ జగత్తుని తెలుసుకుంటూ ఏది ఎలా రియాక్షన్ అవుతుంది, ప్రకృతిని తెలుసుకుంటూ ఇలా జ్ఞానంతో తెలుసుకోవడం భగవంతుణ్ణి. మళ్ళీ కర్మకాండ అంటే కర్మంతో తెలుసుకోవడం. ఈ ఈ కర్మ చేస్తే ఈ ప్రాప్తి, ఈ ఫలం వస్తుంది నాకు. దాని తర్వాత ఏ కర్మ చేస్తే ఇలా కర్మకాండ. చేస్తూ అలా మనం పనులు చేస్తూ ఆ కర్మని దేవునికి అర్పించడం. అలా కర్మకాండ, జ్ఞానకాండ, సకలేర విషయేర భాండ ఇవన్నీ వదిలిపెట్టి ఆనుకూలేన కృష్ణానుశీలనం, అనుకూలంగా కృష్ణునికి అనుకూలంగా ఎవరైతే సేవ చేస్తారో, ఫర్ ఎగ్జాంపుల్ అనుకూలంగా అంటే ఏంటి, ముందు చెప్పుకున్నట్లే అనుకూలంగా అంటే కంసుడు కూడా కృష్ణుని ధ్యానిస్తూ ఉన్నాడనమాట. కృష్ణ 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 అని, కృష్ణుని ఎప్పుడు చంపుదాం, కృష్ణ ఎక్కడున్నాడు. ఇది అనుకూలంగా కాదు, ప్రతికూలంగా. ఇది ఆయన మనస్తత్వం ఏంటి, కృష్ణుని చంపాలని. సో ఇది ప్రతికూలం. అనుకూలేన కృష్ణానుశీలనం అంటే అనుకూలంగా కృష్ణుని సేవ కూర్చి, ఆయన సేవ కూర్చి చేసేదే భక్తి. హృషికేశ సేవనం, మన ఇంద్రియాలతో కృష్ణుని సేవించడం. సో ఇది భక్తి. కానీ ఇక్కడ చైతన్య మహాప్రభు అహైతుకి భక్తి అని చెప్తున్నారు. ఈ అహైతుకి భక్తి అంటే ఏమి, జన్మ జన్మలకు నేను నీ నిర్హేతుకమైన భక్తినే కోరుకుంటాను. నిర్హేతుకమైన భక్తి అంటే ఏమి, అహైతుకి భక్తి, అన్కండిషనల్, అన్మోటివేటెడ్. ఇప్పుడు మనమందరూ ఒక కండిషన్ పెడుతున్నాం భక్తికి. ఏమని, కండిషన్ అని కాదు, ఒక లక్ష్యం ఉంది మనకు, ఒక కోరిక అనేది ఉంది. ఏమది, నేను భగవంతునితో ఉండాలి అని. ఈ జన్మ చాలించి పునర్జన్మ లేకుండా ఇక్కడి నుంచి నేను వైకుంఠానికి వెళ్ళి అక్కడ ఆయనను సేవ చేసి నేను అక్కడ ఉండాలి అని ఒక లక్ష్యం అనేది ఉంది, ఒక కోరిక. ఇది చాలా మంచిది, అన్నిటికంటే హయ్యెస్ట్. కానీ ఇక్కడ చైతన్య మహాప్రభు కోరుతుంది ఏంటి, అహైతుకి భక్తి. ఏది కోరిక అనేది లేకుండా, ఏ కోరిక అనేది లేకుండా. అందుకే ఆయన జన్మనీశ్వరే ఏమంటున్నారు, ఎప్పుడైతే మనకి ముక్తి అనేది వస్తుందో, ముక్తి అనేది మనకి పొందుతామో అప్పుడు మనకు ఈ భౌతిక జగత్తులో జన్మ అనేది ఉండదు. కానీ ఇక్కడ చైతన్య మహాప్రభు జన్మలకు నేను నీ అహైతుకి భక్తిని చేయాలనుకుంటున్నాను, అహైతుకి భక్తి ద్వారా నిన్ను సేవించాలనుకుంటున్నాను అని ఆయన చెప్తారనమాట. సో నాకు నెక్స్ట్ జన్మ వచ్చినా నాకేం పర్వాలేదు, నేను ఇక్కడ భౌతిక జగత్తులో ఉన్నా నాకేమీ పర్వాలేదు, కానీ నేను నీ సేవ చేయడం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. వీటిలో దేనిలోనైనా తిరిగి భౌతిక జగత్తులో జన్మను పొందడం అనే ప్రశ్నే ఉండదు. కానీ శ్రీ చైతన్య మహాప్రభు తాను ముక్తిని పొందానా లేదా అనే విషయాన్ని పట్టించుకోలేదు. నాకు ముక్తి వచ్చిందా లేదా, నేను వైకుంఠానికి వెళ్ళానా లేదా అని పట్టించుకోలేదు. కానీ కృష్ణ భక్తిలో నెలకొడమే. నేను భౌతిక జగత్తులో ఉన్నా, ఆధ్యాత్మిక జగత్తులో ఉన్నా, ఎక్కడ ఉన్నా కానీ నా లక్ష్యం ఏంటి అంటే భగవంతుని సేవించడం అంతే. భక్తుడు తాను ఎక్కడ ఉన్నాననే విషయం కానీ, ఏ శరీరంలో పుట్టాననే విషయం కానీ పట్టించుకోడు. తాను భగవంతుని మర్చిపోక సర్వదా అతని దివ్య సేవలో నెలకొని ఉండేటట్లు చేయమనే కోరుతాడనమాట. ఇది అహైతుకి భక్తి అంటే. సో ఏ కండిషను పెట్టరు, ఏ మోటివేషను ఉండదు. నేను ఈ సేవ చేస్తే, ఈ భక్తి సేవ చేస్తే నాకు ముక్తి వస్తుంది, వైకుంఠానికి వెళ్తాను అనే మోటివేషన్ ఉండదు. ఏది మోటివేషన్ అంటే ఆయన చేసే సేవే ఆయనకి మోటివేషన్. చాలాసార్లు మేము ఇక్కడ ఆశ్రమంలో చెప్పుకుంటాం అనమాట. ఈ సేవ చేస్తే నాకేమొస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా టెంపుల్కి వస్తారనుకోండి, సండేస్ కొంచెం సేవ చేస్తారు, కిచిడి ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ కానీ, గీతా కౌంటర్లో బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం కానీ, ఇలా సేవలు ఉన్నాయన్నమాట. సో ఒక్కొక్కరు అడుగుతారనమాట, ఈ సేవ చేస్తే ఏంటి, ఈ సేవ చేస్తే ఏమొస్తుంది రిటర్న్. సో ఈ సేవ చేస్తే ఏమొస్తుంది రిటర్న్ అంటే మేము ఇక్కడ చెప్తాం, ఇంకొంచెం సేవ వస్తుంది. సో వాట్ ఈజ్ యువర్
గోల్ ఫర్ డూయింగ్ సర్వీస్, నీ లక్ష్యం ఏంటి ఈ సేవ చేయడానికి అంటే ఇంకా సేవ కోరడం అంతే. హరే కృష్ణ మంత్రం ఎందుకు నేను సేవిస్తున్నాను, ఎందుకు నేను చాంటింగ్ చేస్తున్నాను, నీ గోల్ ఏంటి అంటే నాకు సేవనివ్వు భగవంతుని యొక్క సేవను. సో ఇది అహైతుకి భక్తి. అహైతుకి భక్తి అంటే అన్కండిషనల్, ఏది కండిషన్ ఉంది, మోటివేటెడ్, ఏది మోటివేషన్ ఉండదన్నమాట. ఈ భక్తి సేవ చేస్తే నాకు ఇది వస్తుంది, అది వస్తుంది, అది వస్తుంది, ఏది లేదు. ఫర్ ఎగ్జాంపుల్, మనం అంత చాంటింగ్ చేసి కానీ ఏదైనా భక్తి సేవ చేసి కానీ కృష్ణుని దగ్గరికి వచ్చి ఏదైనా కోరుకోవాలనుకుంటాం, నాకు ఆరోగ్యం ఇవ్వవు, లేదా అది ఇవ్వు, ఇది ఇవ్వు అని. కానీ ఏంటిది ఎంత, కృష్ణుడు అడగకుండానే మనకి సూర్యకాంతి, గాలి, వెలుతురు అంతా, నీరు అన్నీ ఇస్తున్నాడు అడగకుండానే. అది కూడా నువ్వు ఎప్పుడైనా అడిగావా నాకు సూర్యచంద్రులు ఉండాలి ఇక్కడ అని, లేదా గాలి కావాలని, నీరు కావాలని? మనం ఎప్పుడు అడగలేదు, కానీ అడగకుండానే అవన్నీ ప్రసాదిస్తున్నాడు. ఎంతెంతో పెద్ద ఏనుగులకి అడవిలో ఆహారం అనేది ఇస్తున్నాడు. సో 84 లక్షల జీవరాశులు ఈ భూమంతా నిండడం, సర్వగత జీవులన్నీ అన్ని జాగాల్లోనూ, నీళ్ళలో ఉన్నారు, గాల్లో ఉన్నారు, నేల మీద కూడా ఉన్నారు. సో ఇన్ని జీవులకు ఆహారం ఎవరు ఇస్తున్నారు, ఎవరు ప్రసాదిస్తున్నారంటే భగవంతుడు. ఇన్ని జీవులకు ప్రసాదిస్తున్న భగవంతుడు మనకు ఎందుకు ప్రసాదించడు? సో మనం దేవుని దగ్గర వెళ్ళినప్పుడు, భగవంతుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేని గురించి ప్రార్థించాలి అంటే, ఈ నాకు ఆహారం ఇవ్వు, డబ్బు ఇవ్వు, ఆనందం ఇవ్వు, ఇవి కాదు. ఇవి నువ్వు అడగకపోయినా నీకు వస్తాయి బై ప్రోడక్ట్స్ వల్ల. నువ్వు అడగకపోయినా, నువ్వు ఆహారం గురించి అడగకపోయినా నీ దగ్గరికి వస్తుంది. నువ్వు సూర్యచంద్రుల వెలుతురు గురించి కానీ, గాలి నీరు గురించి కానీ, లేదా నాకు డబ్బు ఇవ్వు, నగలివ్వు, బంగారం ఇవ్వు, లేదా ఏదో ఆ బిల్డింగ్ కావాలి, ఈ బిల్డింగ్ కావాలి, ఆ ల్యాండ్ కావాలి, ఈ ల్యాండ్ కావాలి, నువ్వు ఏ కోరిక కోరినా కోరికపోయినా నీకు రావాల్సింది వస్తుంది. సో మనం భగవంతుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఇవి కాదు అడగాల్సింది, అహైతుకి భక్తి. అహైతుకి భక్తి, ఏ లక్ష్యం అనేది, ఏ మోటివేషన్ అనేది లేకుండా నీ సేవ నాకు కలిగించు, అంతే. సో ఈ భౌతిక దేహంలో ఉన్నప్పుడు ఆధ్యాత్మిక జగత్తులోనే ఉంటాడు, కానీ తన స్వీయోద్ధారానికి లేదా స్వీయ సౌఖ్యానికి తోడు భగవంతుని దేని కోరడు. వీళ్ళు ఎవరంటే విశుద్ధ భక్తి లక్షణం. ఈ లక్షణాలు ఏమంటారంటే విశుద్ధ భక్తి లక్షణాలు. సో మనం ఇప్పుడు వీటన్నిటిని ఇమిటేట్ చేయలేం, కానీ ఫాలో కావచ్చు అనమాట. విశుద్ధ భక్తి లక్షణాలు ఇది హైయెస్ట్ అనమాట, అహైతుకి భక్తి. అందుకే గోపీస్, రాధారాణి వీళ్ళంతా ఎందుకు ఏం ప్రే చేస్తారంటే, ఏదర్ యూ ట్రాంపుల్ మీ, కిల్ మీ, అంటే నన్ను ఏమైనా చేసుకో, ఈ బాడీ నీది, ఈ శరీరం అనేది నీది, నువ్వేమైనా చేసుకో, నన్ను చంపు లేదా కాపాడు, కానీ నీ సేవ ఇవ్వు అని గోపీస్ ప్రే చేస్తారు ఒక ప్రార్థనలో. నెక్స్ట్ వెళ్తే, తన ఎడ భక్తిని కలిగిన వాడు తనను సులభముగా చేరగలడని శ్రీకృష్ణుడు సూచించినప్పటికీ ఇతర యోగ పద్ధతులను సాధన చేసే యోగులకు మాత్రం కొంత ప్రమాదము తప్పదు. స్థూల దేహాన్ని పరిత్యజించే సరి అయిన సమయము గురించి ఆ దేవదేవుడు వారికి భగవద్గీతలో నిర్దేశం ఇచ్చాడు. ఎవరైతే భక్తి కలిగిన వారు, ఈ భక్తి సేవ చేసేవారు సులభంగా వాళ్ళు శ్రీకృష్ణుని పొందుతారు. ఇతర యోగ పద్ధతులను సాధన చేసే యోగులకు మాత్రం కొంత ప్రమాదం తప్పదు. ఏది ప్రమాదం అనేది మనం చూస్తాం. ఎత్ర కాలే త్వనావృత్తం ఆవృత్తిం చైవ యోగినః ప్రయాతాయాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభ. ఓ భరత వంశీయులలో శ్రేష్ఠుడా, ఏ కాలాలలో ఈ జగత్తు నుండి వెళ్ళిపోతూ యోగి తిరిగి వస్తాడో లేదా తిరిగి రాడో నీకు నేనిప్పుడు వివరిస్తాను. సో ఈ శ్లోకంలో 8వ అధ్యాయం 23వ శ్లోకంలో కృష్ణ ఏం చెప్తున్నారంటే, ఏ కాలాలలో ఈ జగత్తు నుండి వెళ్ళిపోతూ
యోగులు తిరిగి వస్తారో లేదా తిరిగి రారు, ఇక్కడికి తిరిగి వస్తారో లేదా ఎక్కడ పోతారో నేను ఇప్పుడు నీకు వివరిస్తాను అని చెప్తున్నారు. ఒకవేళ యోగి ఒకానొక ప్రత్యేక సమయంలో దేహాన్ని విడవగలిగితే ముక్తుడై ఈ భౌతిక జగత్తుకు తిరిగి రాడని ఇక్కడ శ్రీకృష్ణుడు సూచిస్తున్నాడు. ఇంకొక ప్రక్క అతడు వేరొక సమయంలో మరణిస్తే తప్పక తిరిగి రావలసి ఉంటుందని సూచించాడు. ఈ రకంగా అదృష్టమనే అంశం ఇక్కడ ఉంటుంది. కానీ కృష్ణ చైతన్యంలో ఉన్నట్టి భక్తునికి జరుగుతుందో జరగదో అనే ప్రశ్న ఉదయించదు. ఎందుకంటే తన భక్తి ద్వారా అతనికి కృష్ణలోకంలో ప్రవేశం నిశ్చయంగా కలుగుతుంది. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, యోగులకు, మనం ముందు డిస్కస్ చేసుకున్న జ్ఞానులకు, యోగులకు ఇక్కడ ఏ టైం అనేది ఉందన్నమాట. ఒకానొక పర్టిక్యులర్ ముహూర్తం సమయంలో మరణిస్తే వాళ్ళకి ఎక్కడ వెళ్తారు, ఏం వాళ్ళు సాధిస్తారు అనేది ఇక్కడ ఉంది, ఇక్కడ చెప్తున్నారు. ఇంకొక సమయంలో మరణిస్తే వాళ్ళు మళ్ళీ ఇక్కడ తిరిగి వస్తారనేది కూడా ఇక్కడ రాసింది. అది నెక్స్ట్ మనం చూద్దాం. మళ్ళీ ఏం చెప్తున్నారు ఇక్కడ, కృష్ణ చైతన్యం ఉన్నట్టు భక్తులకి ఈ సమస్య అనేది లేదు, ఈ క్వశ్చన్ అనేదే లేదు, ఈ ప్రశ్న అనేదే లేదు. మనం ఇక్కడ వస్తామో తిరిగి వస్తామో లేదా ఎప్పుడు అనేది, ఏ సమయంలో విడిచాలి ఈ దేహం అనే క్వశ్చన్ అనేది లేదు. ఎందుకంటే ఈ భక్తి ద్వారా అతనికి కృష్ణలోకంలో ప్రవేశం నిశ్చయంగా కలుగుతుంది. సో మనం ముందు చూసుకుంటే ఇక్కడ ఈ శ్లోకం 8వ అధ్యాయం 24వ శ్లోకం. అగ్నిర్జ్యోతిరః శుక్లః షణ్మాసా ఉత్తరాయణం తత్ర ప్రయాతా గచ్చంతి బ్రహ్మ బ్రహ్మ విదో జనాః. చాలా ఇంపార్టెంట్ శ్లోకం. మనకు కాదు, భక్తులకి ఇది ఏమి ఇంపార్టెంట్ శ్లోకం కాదు, కానీ నార్మల్ జీవులకు చాలా ఇంపార్టెంట్ శ్లోకం అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఏం వివరిస్తున్నారంటే, పరబ్రహ్మాన్ని ఎరిగినట్టి వారు అగ్నిదేవుని ప్రభావములో కాంతిలో పగటిపూట ఏదేని శుభగడియలో శుక్లపక్షములో లేదా సూర్యుడు ఉత్తరముగా ప్రయాణించే 6 నెలల కాలములో ఈ జగత్తును విడిచిపెట్టడం ద్వారా ఆ బ్రహ్మమును పొందుతారు. మనం అప్పటి నుంచి డిస్కస్ చేసుకున్నామే సాయుజ్యముక్తి. సాయుజ్యముక్తిని పొందాలన్నా ఈ యోగులు కానీ జ్ఞానులు కానీ మనం ముందు కూడా డిస్కస్ చేసుకున్నాం ఫ్యూ క్లాసెస్ ముందు. ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరం మాం అనుస్మరం. వీళ్ళందరూ యోగులు, జ్ఞానులు, ఈ అష్టాంగ యోగులు ఇవన్నీ ఏం చేసి అంతా ధ్యానం చేసి వాళ్ళు ఆ గాలిని కఫ పిత్త వాయు లోపలున్న గాలి పంచేంద్రియాలను, మళ్ళీ లోపలున్న పంచ ప్రాణాలని వ్యాన సమాన ఉదాన ఇవన్నిటిని కంట్రోల్ చేసుకొని ధ్యానం చేస్తూ వాళ్ళు ఎప్పుడు విడిచిపెట్టాలి, ఈ దేహాన్ని ఎప్పుడు విడిచిపెట్టాలి అనే కంట్రోల్ చేసుకునేంత ధ్యానం చేస్తూ వాళ్ళు ఓం అని పలుకుతారనమాట. ఈ దేహాన్ని వదిలేటప్పుడు ఓం అని పలికితే వాళ్ళు ఈ సాయుజ్యముక్తి అనేది వాళ్ళకు దొరుకుతుంది. సాయుజ్యముక్తి అంటే ఏంటి అంటే భగవంతుని యొక్క కాంతిలో లీనమవడం. వాళ్ళకి వ్యక్తిత్వం అనేది ఉండదు, అక్కడికి పోతే ఒక శరీరం అనేది ఉండదు. పరబ్రహ్మాన్ని ఎరిగినట్టి వారు అగ్నిదేవుని ప్రభావములో కాంతిలో పగటిపూట ఏదైనా శుభగడియలో. సో ఇక్కడ ఏం చెప్తున్నారు 24వ శ్లోకంలో, ఎవరైనా ఈ యోగులు దేహాన్ని వదలాలంటే ఏది మంచి సమయం, ఏ మంచి సమయంలో వదిలితే ఈ బ్రహ్మమును పొందుతారు, ఈ సాయుజ్యముక్తిని ఎప్పుడు పొందుతారు అంటే వాళ్ళు అగ్నిర్జ్యోతి రహశుక్ల షణ్మాస ఉత్తరాయణం. సూర్యుడు 6 నెలల కాలం ఉత్తర దిక్కుకు ప్రయాణిస్తాడనమాట. 6 నెలల కాలం దక్షిణ దిక్కుకు ప్రయాణిస్తారు. ఉత్తర దిక్కుకు ప్రయాణించే టైమే దాన్ని ఉత్తరాయణం అంటారు. ఉత్తరాయణం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఉత్తర దిక్కుకు ప్రయాణ కాలం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సూర్యునికి అంటే సంక్రాంతి నుండి. సంక్రాంతి నుండి ఆయన ఉత్తర దిక్కుకు ప్రయాణిస్తారనమాట. సంక్రాంతి నుండి జూలై ఈ టైం వరకు. సో ఈ టైంలో కానీ, ఈ ఉత్తరాయణ సమయంలో కానీ, మళ్ళీ ఈ ఉత్తరాయణ సమయంలో శుక్లపక్షం కానీ, ఆ శుక్లపక్షం మళ్ళీ మంచి ముహూర్తం అగ్నిర్జ్యోతిరః శుక్ల అహ అంటే కాంతిలో, అంటే పగటిపూట, అహర్నిశలు అంటాం కదా, అహహ అంటే పగటిపూట శుక్లపక్షంలో ఉత్తరాయణ కాలంలో అది ఇన్ని ఉన్న కానీ మళ్ళీ అగ్నిదేవుని ప్రభావంలో, అంటే లైట్ ఉండాలి, అగ్ని ఉండాలన్నమాట. అందుకే ఎప్పుడైనా ఎవరైనా చనిపోతే వాళ్ళ తల దగ్గర దీపం అనేది పెడతాం, వాళ్ళని ఉత్తర దిక్కుకు పనుకోబెడతాం.
ఇవన్నీ ఎందుకంటే భగవద్గీతలో కూడా చెప్పినట్టు ఈ ప్రభావం అన్ని దేని సూచిస్తుందంటే ఇవన్నీ బ్రహ్మ విదో జనాః, వాళ్ళు బ్రహ్మను పొందుతారు. ఎవరు బ్రహ్మను పొందుతారు? ఎవరైతే అగ్నిర్జ్యోతిర్ అహ శుక్ల షణ్మాస ఉత్తరాయణం, ఉత్తరాయణ కాలం, శుక్లపక్షం, అహ పగటి పూట అగ్నిదేవుని ప్రభావంలో ఎవరైతే ఈ అన్ని కండిషన్స్ని పెట్టుకొని ఈ యోగులు, అష్టాంగ యోగులు ఆ టైంలో విడిచిపెడతారో వాళ్ళు సాయుధ్య ముక్తిని పొందుతారు. ఈ సాయుధ్య ముక్తిని వాళ్ళు పొందడానికి ఎన్ని కండిషన్స్ ఉన్నాయన్నమాట. కానీ ఈ సాయుధ్య ముక్తి వైష్ణవులు రిజెక్ట్ చేస్తారనమాట. చూసుకోండి ఇక్కడ. ఈ సాయుధ్య ముక్తిని పొందడానికి ఎన్ని కండిషన్స్ వాళ్ళను అధిగమించాలి. కానీ ఈ సాయుధ్య ముక్తిని వైష్ణవులు రిజెక్ట్ చేస్తారు. ఇది మాకు వద్దు, అవసరం లేదు అని. సూర్యుడు 6 నెలల భూమధ్య రేఖకు ఉత్తరముగా గడుపుతాడు, 6 నెలలు దక్షిణముగా గడుపుతాడు. అన్ని గ్రహాలు చరిస్తున్నాయని సూర్యుడు కూడా చరిస్తున్నాడని భాగవతం నుండి మనకు తెలుస్తున్నది. సూర్యుడు ఉత్తరాభిముఖముగా ఉన్న సమయంలో ఎవరైనా ప్రాణం విడిస్తే మోక్షాన్ని పొందుతాడు. సో మనకు చిన్నప్పటి నుండి స్కూల్లో చదువుకున్నట్టు సూర్యుడు ప్రయాణించడు అని మనకు తెలుసు. సూర్యుడు స్టేషనరీగా అక్కడే ఉంటారనమాట. కానీ సూర్యుని చుట్టూ గ్రహాలన్నీ చుడుతూ ఉంటాయి, ప్రయాణిస్తూ ఉంటాయి. కానీ భాగవతం ఏం చెప్తుందంటే సూర్యుడు కూడా చరిస్తున్నాడని భాగవతం నుండి మనకు తెలుస్తున్నది. ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి, సూర్యుడు కూడా ట్రావెల్ చేస్తున్నారనమాట. సో సూర్యుడు ఉత్తర దిక్కు ట్రావెల్ చేసినప్పుడు, ప్రయాణించినప్పుడు అది ఉత్తరాయణం. సూర్యుడు దక్షిణ దిక్కు ప్రయాణించినప్పుడు అది దక్షిణాయనం. సో నెక్స్ట్ శ్లోకమే దక్షిణాయనం గురించి చెప్తున్నారు. ధూమో రాత్రిస్తథా కృష్ణ షణ్మాసా దక్షిణాయనం తత్ర చాంద్రమ సంజ్యోతిరోగి ప్రాప్య నివర్తతే శుక్లకృష్ణే గతిహ్యేతే జగత శాశ్వతే మతే ఏకయాత్యనావృత్తం మన్యత అన్యయా వర్తతే పునః. మీనింగ్, ధూమములో రాత్రిలో కృష్ణపక్షములో సూర్యుడు దక్షిణ దిశగా ప్రయాణించే 6 నెలల సమయంలో ఈ జగత్తును విడిచే యోగి చంద్రలోకాన్ని చేరుకొనినా తిరిగి వెనుకకు వస్తాడు. వేదాభిప్రాయాన్ని అనుసరించి ఈ జగత్తు నుండి వెళ్ళిపోవడానికి వెలుగు మార్గము, చీకటి మార్గము అనే 2 మార్గాలు ఉన్నాయి. వెలుగులో వెళ్ళేవాడు తిరిగి రాడు, కానీ చీకటిలో వెళ్ళేవాడు తిరిగి వస్తాడు. ఇదంతా అదృష్టాన్ని బట్టి జరుగుతుంది. ఎప్పుడు మరణించబోతున్నామో మనకు తెలియదు. ఏదేని ప్రమాదంలో మనం ఎప్పుడైనా మరణించవచ్చును. కానీ కృష్ణ చైతన్యంలో సుస్థిరుడైనట్టి భక్తి యోగికి అదృష్టాన్ని బట్టి జరిగే ప్రశ్నే ఉదయించదు. అతని స్థితి ఎల్లప్పుడూ సునిశ్చితమే. సో మనం ఇక్కడ దక్షిణాయనం గురించి చూసుకుంటే ఎవరైతే ధూమములో అంటే పొగ, రాత్రిలో మళ్ళీ కృష్ణ పక్షంలో సూర్యుడు దక్షిణ దిశగా ప్రయాణించే 6 నెలల సమయంలో దక్షిణాయనంలో ఈ లోకాన్ని విడుస్తాడు. అష్టాంగ యోగులు కానీ ఎవరైనా కానీ, సో వాళ్ళకు మ్యాక్సిమం చంద్రలోకం వరకు వెళ్ళొచ్చు అంతే. చంద్రలోకం వరకు వెళ్ళి అక్కడి నుండి మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత వాళ్ళ అక్కడ లైఫ్ స్పాన్ తర్వాత మళ్ళీ ఇక్కడికి రాక తప్పదు. పునర్జన్మ అనేది వీళ్ళకి ఉంటుంది ఎవరైతే దక్షిణాయనంలో విడుస్తారో. ఇదంతా అదృష్టాన్ని బట్టి జరుగుతుంది అంటున్నాను. ఎవరైతే అదృష్టాన్ని ఉంటుందో వాళ్ళకి మాత్రం ఇలా జరుగుతుంది. సో ఈ కండిషన్ అందరికీ అప్లై అవుతుంది అంటే అందరికీ అప్లై కాదు. ఎవరైతే అష్టాంగ యోగులు వెళ్ళాలనుకొని ఎక్కడ ఆ పరబ్రహ్మంలో ఒకటవ్వాలనుకుంటారో, ఆ పరంజ్యోతిలో, ఆ జ్యోతిలో ఒకటవ్వాలనుకుంటారు, ఆ కాంతిలో ఒకటవ్వాలనుకుంటారు, వాళ్ళకి ఈ ఉత్తరాయణం దక్షిణాయనం అనే 2 కండిషన్స్ పెట్టారనమాట. సో అందుకే వాళ్ళు ఉత్తరాయణం ఎప్పుడు వస్తుందో అప్పుడే వాళ్ళు ఈ శరీరాన్ని వదలాలనుకుంటారు. సో ఇదంతా అదృష్టాన్ని బట్టి జరుగుతుంది. సో మనకు భగవద్గీత ప్రకారం ఇది తెలిసింది. ఏమని? ఉత్తరాయణమని, దక్షిణాయనమని, ధూమం, అగ్నిజ్యోతిరహ శుక్ల, ఇవన్నీ తెలిసాయి అన్నమాట. కానీ ఎందుకు ఈ కండిషన్స్ అనే ప్రశ్న మనం చూసుకుంటే, ఎందుకు ఈ కండిషన్స్ అంటే
ఇప్పుడు చూసుకోండి, ఒక్కొక్క కాలానికి ఒక్కొక్క అధిపతి ఉన్నారనమాట. ఒక్కొక్క దేవత అధిపతి. 32 కోట్ల దేవతలున్నారు. సో, ఒక్కొక్క కాలానికి ఒక్కొక్క అధిపతి. ఒక రోజులో 24 ముహూర్తాలున్నాయన్నమాట. ఒక్కొక్క ముహూర్తం 48 నిమిషాలు. ఒక్క ముహూర్తం. సో, ఒక్కొక్క ముహూర్తానికి ఒక్కొక్క అధిపతి, దేవత దాన్ని ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తారనమాట. మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. మనం చూసుకుంటే గ్రహాలు కూడా ఒక్కొక్క సమయంని ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తాయి. సో, అది ఎలా ఇన్‌ఫ్లుయెన్స్, ఏంటి ఇన్‌ఫ్లుయెన్స్ అని మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, భారతదేశంకి 3 పక్కల మనకి ఓషన్స్ ఉన్నాయి. ఇండియన్ ఓషన్, అరేబియన్ సీ, బే ఆఫ్ బెంగాల్. ఫర్ ఎగ్జాంపుల్, బే ఆఫ్ బెంగాల్ చూసుకుంటే, బే ఆఫ్ బెంగాల్‌కి అటుపక్క వేరే దేశం ఉంది. బే ఆఫ్ బెంగాల్‌కి ఇటుపక్క ఇండియా ఉంది, భారతదేశం ఉంది. సో, సముద్రం అనేది అందరికీ కావాలి. సముద్రంలో ఉన్న నిధులు అందరికీ కావాలి. సో, అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు డిస్కస్ చేసుకొని, ఈ ఇంటర్నేషనల్ డిస్కస్ చేసుకొని, కంట్రీస్ మధ్య డిస్కస్ చేసుకొని, ఓకే, ఇన్ని కిలోమీటర్ల వరకు నీ భారతదేశం బౌండరీ నుంచి కొద్ది కిలోమీటర్లు, ఇన్ని కిలోమీటర్ల వరకు, ఈ 1000 కిలోమీటర్స్ ఈ వరకు ఉండే సముద్రం నీ ఆధీనంలోకి వస్తుంది. సో, ఆ సముద్రంలో ఉండే మినరల్స్ కానీ, ఏవైనా కానీ అవి నీ ఆధీనంలోకి వస్తాయి, అవి నీవి. అటుపక్క వాళ్ళ బౌండరీ నుంచి కొన్ని కిలోమీటర్స్ ఉన్నంత సముద్రం వాళ్ళకు చెందుతుంది. సో, ఏది గొడవ లేకుండా ఈ ఒప్పందాన్ని కుదుర్చుకుంటారనమాట. సో, ఇక్కడ చూసుకుంటే భారతదేశానికి ఉన్న బే ఆఫ్ బెంగాల్లో కొన్ని కిలోమీటర్స్ వరకు ఉన్న ఏవైనా కానీ, మినరల్స్ కానీ, ఏవైనా కానీ భారతదేశం ఇన్‌ఫ్లుయెన్స్ చేయగలదు. కరెక్ట్ కదా? అలానే ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క సమయానికి, ఈ సమయం, ఫర్ ఎగ్జాంపుల్ 6-6:45, 6-6:48 ఈ సమయానికి ఒక అధిపతి అని ఉన్నారు. ఒక దేవత ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తుందన్నమాట. సో, దాన్ని ముహూర్తం అంటాం. సో, అలా శుక్లపక్షం, ఉత్తరాయణం, ఈ పగటిపూట, సో, ఒక్కొక్క సమయానికి ఒక్కొక్క దేవత ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తారు. వాళ్ళ బట్టి, ఆ దేవత యొక్క శక్తి బట్టి మనం ఆ టైంలో మనం ఎప్పుడైనా ఈ శరీరం అనేది వదిలితే ఇది అనమాట రిజల్ట్ మనం చూసుకున్నట్టు. బ్రహ్మ విదో జనాః. అదే చాంద్రమాసం, ధూమో రాత్రిస్తథా కృష్ణమాసం, దక్షిణాయనం. సో, దీనికి కూడా అధిపతులు ఉంటాయి. సో, మనం ఇలా సింపుల్గా అండర్స్టాండింగ్ చేసుకోవచ్చు, ఎలా మనం ఈ దక్షిణాయనం, ఉత్తరాయణంలో శరీరం అనేది వదిలితే ఎక్కడికి వెళ్తామనేది. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ ఏం విషయం అంటే, కృష్ణ చైతన్యంలో సుస్థిరుడైనట్టి భక్తి యోగికి అదృష్టాన్ని బట్టి జరిగే ప్రశ్నే ఉదయించదు. అతని స్థితి ఎల్లప్పుడూ సునిశ్చితమే. సో, ఇది భక్తి యోగికి కండిషన్స్ లేదనమాట ఇది. ఎందుకంటే నైతే శృతి పార్థజానన్ యోగి ముహ్యతి కశ్చన తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున. అర్జున, భక్తులు ఈ 2 మార్గాలను ఎరిగినప్పటికీ ఏనాడు మోహితులు కారు. అందుకే సర్వదా భక్తిలో సుస్థిరుడవు కావలసింది. కృష్ణుడే 27వ శ్లోకంలో చెప్తున్నారు. భక్తులకు ఈ 2 మార్గాలు ఎరిగినప్పటికీ వాళ్ళు ఈ కండిషన్స్కి రారు. వాళ్ళు ఈ టైంలో వెళ్ళాలని అనుకోరు. మరణ సమయంలో మనిషి శ్రీకృష్ణుని స్మరిస్తే శీఘ్రమే కృష్ణ లోకానికి చేరుకుంటాడని ఇదివరకే ధ్రువపరుపు ఇది మనకి తెలిసిందనమాట. ఏమది? అంతకాలే చ మాం ఏవ స్మరణ్ముక్త్వా కలేవరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. అభ్యాసయోగయుక్తేన చేతసా న అన్యగామిన పరమం పురుషం దివ్యం యాతి పార్థాను చింతయన్. అంతకాలే భక్తులకు ఏమి ఇంపార్టెంట్ అంటే, అంతకాలే చ మాం ఏవ స్మరణ్ముక్త్వా కలేవరం. వాళ్ళకు ఇది తెలిసింది. ఎవరైతే అంతకాలంలో ఈ శరీరం వదిలేటప్పుడు ఎవరైతే కృష్ణుని నామస్మరణ చేస్తారో వాళ్ళు ఎక్కడికి వెళ్తారు?
భగవంతుని దగ్గరికి వెళ్తారు. యః ప్రయాతి సమద్భావం మద్భావం, నా దగ్గరికి వస్తారు. యాతి నాస్త్యత్ర, ఇందులో ఏ సంశయం అసంశయం ఏ సంశయం కూడా లేదు. సో ఇలా అంతకాలేశ మామేవ స్మరణముక్త్వా, స్మరణ చేయాలి అంటే ఏం చేయాలి అంటే దానికి నెక్స్ట్ శ్లోకంలో మళ్ళీ కృష్ణ చెప్తున్నారు, అభ్యాస యోగయుక్తేన చేతస నా అన్యగామిన. అభ్యాసం, ఈ అభ్యాసం అనేది రోజు ఎప్పుడు చేస్తామో, పిల్లవాడు చిన్న బిడ్డ అమ్మ 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 అని పిలిచి అమ్మ అనేది అతనికి అలవాటైపోతుంది. ఏ కష్టం వచ్చినా ఈజీగా అమ్మ అనేది అలవాటు అవుతుంది అనమాట. సో అలానే మనం కూడా రోజు ఎప్పుడైతే హరే కృష్ణ మంత్రాన్ని చాంటింగ్ చేస్తుంటామో, జపం చేస్తూ ఉంటామో, కీర్తన చేస్తూ ఉంటామో, ఆటోమేటిక్గా ఎప్పుడైనా మనకి ప్రాబ్లం అనేది వస్తే అప్పుడు ఆటోమేటిక్గా మనం స్మరణ ఆయన నామాన్ని మనం జపిస్తాం, కృష్ణ గోవింద వాసుదేవ అని. సో జీవితం చివరలో కేవలం నన్నే స్మరిస్తూ తన దేహాన్ని విడిచే ఎవడైనా శీఘ్రమే నా భావాన్ని పొందుతున్నాడు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఓ పార్థ, మనసును ఎల్లప్పుడూ నా స్మరణలోనే నిలిపి మార్గము తప్పకుండా నన్ను దేవదేవునికి ధ్యానించేవాడు నన్ను తప్పక చేరుకుంటాడు. కృష్ణునిపై అటువంటి ధ్యానం అతి కష్టమైనదిగా తోచవచ్చును, కానీ నిజానికి అది కాదు. మనిషి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని మహామంత్ర కీర్తన చేస్తూ కృష్ణ భక్తి సాధనను చేస్తే శీఘ్రమే సహాయాన్ని పొందుతాడు. ఎవరైనా ఇది కష్టం అనుకోవచ్చు, కానీ ఇది ఏమాత్రం కష్టం కాదు. ఎప్పుడైతే నిత్యం ప్రతిరోజు మనం ఈ సాధన అనేది చేస్తామో, హరే కృష్ణ మంత్రాన్ని ఎప్పుడూ జపిస్తూ ఉంటామో, మనకు ఈ శీఘ్రమే ఈ సహాయం అనేది కృష్ణుడే మనకు అంతకాలంలో మన నేలకు మీద వచ్చి ఆయన నామాన్ని ఆయన స్మరించేటట్లు చేస్తారనమాట. కృష్ణ నామము అభిన్నములు, అలాగే శ్రీకృష్ణుడు అతని దివ్యధామము కూడా అభిన్నములు. నామోచ్చరణ ద్వారా మనం శ్రీకృష్ణునితో సాంగత్యాన్ని పొందవచ్చును. ఇక్కడ అభిన్నము అంటే ఏమి? అభిన్నత్వం నామనామినో అంటారు, ఒక శ్లోకం కూడా ఉంది. అభిన్నం అంటే ఏమి? భిన్నం లేదు. ఆయన నామానికి కానీ, ఆయన గుణం కానీ, ఆయన లీలలకు కానీ, ఆయన నామానికి కానీ ఏది భిన్నం అనేది లేదు. ఇప్పుడు కృష్ణ అన్నా కానీ, కృష్ణ యొక్క శరీరం, కృష్ణుడి యొక్క భగవంతుడు అయినా కానీ రెండిటికి డిఫరెన్స్ అనేది ఏమీ లేదనమాట. కృష్ణ నామానికి కృష్ణునికి ఏమీ డిఫరెన్స్ అనేది లేదు. అందుకే అలా చెప్తున్నారు, కృష్ణనామం అభిన్నములు, అలా శ్రీకృష్ణుడు కూడా. సో నామోచ్చారణ ద్వారా మనం శ్రీకృష్ణునితో సాంగత్యాన్ని పొందవచ్చును. సో అందుకే అభిన్నం, డిఫరెన్స్ లేదు కాబట్టి ఆయన నామోచ్చరణ ద్వారా మనం ఆయన అసోసియేషన్, ఆయన సాంగత్యం అనేది మనం ఈజీగా పొందవచ్చు. ఉదాహరణకు మనం రోడ్డుపై హరే కృష్ణ మంత్రం కీర్తనం చేస్తే శ్రీకృష్ణుడు కూడా మనతో పాటే నడుస్తున్నట్లు చూడవచ్చును. ఎప్పుడైతే మనం శ్రీకృష్ణ నామాన్ని జపిస్తూ ఉంటామో, కీర్తన చేస్తూ ఉంటామో, పాడుతూ ఉంటామో, ఆయన శ్రీకృష్ణుడు మనతో పాటు ఉన్నాడు. కలికాలే నామరూప కృష్ణ అవతార, ఈ కలియంలో కృష్ణుడు నామ అవతారాన్ని తీసుకొని, ఆ శబ్ద అవతారాన్ని తీసుకొని ఆయన ఇక్కడ ఈ లోకానికి వచ్చారనమాట. సో మనం ఎప్పుడైతే శ్రీకృష్ణుని జపిస్తామో, ఆయన నామాన్ని పలుకుతామో, ఆయన మనతో ఉన్నట్లేదు. ఇది అచ్చం మనం తలెత్తి చంద్రుని చూస్తే, చంద్రుడు కూడా ఒక ఎగ్జాంపుల్ కూడా ఇస్తున్నారు ప్రభుపాద ఇక్కడ. ఇది అచ్చం మనం తలెత్తి చంద్రుని చూస్తే చంద్రుడు కూడా మనతో పాటే వెళ్తున్నట్లు అనిపించడం వంటిది. ఎప్పుడైనా మనం నడుస్తున్నప్పుడు రోడ్లో చంద్రుని కానీ సూర్యుని కానీ చూస్తే మనతో పాటు వాళ్ళు కూడా వస్తున్నట్టు ఉంటుంది. అలానే శ్రీకృష్ణుని అపరాశక్తియే మనతో పాటు వెళుతున్నట్లు కనిపిస్తే ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి, కృష్ణుని అపరాశక్తి అది. అపరాశక్తి అంటే మెటీరియల్ శక్తి. చంద్రుడు సూర్యుడు అనేవాళ్ళు వైకుంఠ లోకాల్లో లేరు, వైకుంఠ లోకాల్లో లేరు. లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్నాం అది. సో వాళ్ళంతా అపరాశక్తి కృష్ణునికి. వాళ్ళే మనతో పాటు వచ్చినట్లు మనకు అనిపిస్తే, మనం ఆయన నామాలు కీర్తించినప్పుడు మనతో పాటు కృష్ణుడు స్వయంగా ఉండడం సాధ్యపడదా అని క్వశ్చన్ ఇక్కడ. ఈజీగా సాధ్యం అది. శ్రీకృష్ణుడు మనకు సాంగత్యాన్ని ఇస్తాడు, కానీ అతని సాంగత్యంలో నిలవడానికి మనం
యోగ్యులము కావాలి. అయినా సర్వదా మనం కృష్ణ తలంపులలోనే మునిగి ఉంటే శ్రీకృష్ణుడు సర్వదా మనతోనే ఉంటాడని మనం పూర్తి విశ్వాసముతో ఉండాలి. ఈ విషయంలో శ్రీ చైతన్య మహాప్రభు ఈ విధంగా ప్రార్థించారు. నామ్నామకారి బహుదా నిజ సర్వశక్తి తత్రార్పిత నియమిత స్మరణేన కాలః ఏతాదృశీ తవ కృపా భగవన్ మమాపి దుర్దైవమీదృశమిహాచని నానురాగః. హే ప్రభు, నీ పవిత్ర నామం ఒక్కటే జీవులందరికీ సర్వాభిష్టాలను ఇవ్వగలుగుతుంది. కృష్ణ, గోవింద వంటి అనంత నామాలను కలిగిన నీవు నీ దివ్య నామాలలో నీ దివ్య శక్తి నంతటిని నింపి ఉన్నావు. ఆ నామాలను ఉచ్చరించడములో ఎటువంటి కఠిన నియమ నిబంధనలు లేవు. నీ పవిత్ర నామాలను కీర్తించడం ద్వారా నిన్ను చేరడం సులభం చేసిన దురదృష్టవశాత్తు వాటి ఎడ నాకెట్టి ఆకర్షణ కలగడం లేదు. ఇది శిక్షాష్టకంలో చైతన్య మహాప్రభు ప్రార్థిస్తున్నారనమాట. నీ పవిత్ర నామములు అన్నీ ఇవ్వగలదు. ఆ నామానికి అంత శక్తి ఉంది. కృష్ణ, గోవింద అని నామాలను మనకు పలికితే అంత శక్తి ఉందన్నమాట. ఎన్నెన్నో నామాలు ఉన్నాయి కృష్ణునికి. కృష్ణ, గోవింద, గోపాల, ఎన్నో నామాలు, వాసుదేవ. సో అన్ని నామాలకు అంత శక్తి ఉంది. నీ సర్వాభిష్టాలను తీర్చేంత శక్తి ఉంది. ఆ దివ్య శక్తి ఆయన నామాల్లో నింపి ఉన్నాడు. ఎప్పుడైతే మనం ఉచ్చరిస్తామో, ఈ ఉచ్చరించే కూడా ఎటువంటి కఠిన నియమ నిబంధనలు లేవు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎప్పుడు ఏ కాలంలో తత్రార్పిత నియమిత నియమాలు లేవు. స్మరణే నకాలహ, కాలం లేదు. ఏ సమయంలో అయినా నువ్వు చేయవచ్చు. రోడ్డు మీద నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు కానీ నువ్వు హరే కృష్ణ మంత్రం జపించవచ్చు, కీర్తించవచ్చు. ఇంత ఈజీ ప్రాసెస్ చేసినా కానీ, నామాలను కీర్తించడం ద్వారా నిన్ను చేరడం సులభం చేసిన ఇంత ఈజీ ప్రాసెస్ చేసినా కానీ కలియుగంలో కలౌ తద్ హరికీర్తనాథ్, ఈ కలియుగంలో హరికీర్తన చేయాలి. ఈ ప్రాసెస్ ఇంత ఈజీ చేసినప్పటికీ దురదృష్టవశాత్తు నాకు ఆ నామ ఉచ్చరణం మీద ఆకర్షణ అనేది లేదు అని ఆయన ప్రార్థిస్తున్నారు. సో మనకు కూడా ఇది మన పొజిషన్ తీసుకొని శ్రీ చైతన్య మహాప్రభు ప్రార్థిస్తున్నాడు అనమాట. సో మనకి ఎలాంటి ఆసక్తి నామ సంకీర్తన మీద లేదు. దాన్ని మనం సంకీర్తనం జపం చేస్తూ దాన్ని తెచ్చుకోవాలన్నమాట. సో బుక్, ఈ జనన మరణాలకు అతీతంగా బుక్ ఎండింగ్లో ఉంది. సో ఇది నెక్స్ట్ క్లాస్లో మనం చూస్తాం. ఎవరికైనా ఏదైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు అన్నమాట. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. ప్రభు, జపం బాగా అవ్వాలంటే ఏం చేయాలి ప్రభు? జపం బాగా అవ్వాలంటే మనకు దృఢ సంకల్పం ఉండాలి. రోజు ఎన్ని రౌండ్స్ చేస్తున్నారు రోజు మీరు మాతాజీ? 16 రౌండ్. 16. వెరీ నైస్ మాతాజీ, మీరు చాలా మంచిగా. సో 2 hours మీరు జపం చేస్తున్నారు రోజు. సో బాగా అవ్వాలంటే ఒకటే, ప్రభుపాద చెప్పినట్టు మన అటెన్షన్ జపం చేస్తున్నప్పుడు దాని మీద ఏకాగ్రత మనం పెట్టాలంతే. ఎప్పుడైతే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మధు పండిట్ ప్రభు ఎన్నో ఎగ్జాంపుల్స్ ఇస్తారనమాట. జపం చేస్తూ ఉన్నప్పుడు, ఏదైనా మాట్లాడుతూ ఉన్నప్పుడు కానీ మనకి వేరే సౌండ్స్ అన్నీ చాలా వస్తూ ఉంటాయి, మన చెవుల మీద పడుతూ ఉంటాయి వేరే సౌండ్స్. కానీ మనం ఇప్పుడు నేను మాట్లాడే దాని మీద మీ అటెన్షన్ అనేది ఉంది. సో మీ ఏకాగ్రత మీరు ఎక్కడ పెట్టాలి, మీ సంకల్పం బట్టి మీ చెవులు ఏ శబ్దాన్ని వినాలి అని మీరు అనుకుంటారో ఆ శబ్దం మాత్రమే అవి వింటాయి. దాని మీద మాత్రమే అటెన్షన్ అనేది వెళ్తుంది. సో మీ దృఢ సంకల్పం పెట్టి హరే కృష్ణ మంత్ర చాంటింగ్ చేస్తున్నప్పుడు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఆ శబ్దాన్ని క్లియర్గా వినాలి. ఇప్పుడు మనం చాంటింగ్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మైండ్ అనేది వెళ్ళిపోతుంది, అటుపక్క ఇటుపక్క అది ఆలోచిస్తుంది. వాట్సాప్ మెసేజ్ కానీ, ఫోన్ ఉంటే ఫోన్ మెసేజెస్, లేదా ఫోన్ లేకపోతే అటుపక్క ఇటుపక్క వాళ్ళని చూస్తూ వీళ్ళని చూస్తూ, లేదా
బయటకి ఏదో ఒక టెన్షన్స్ ఏది లేకపోయినా, చుట్టుపక్కల ఏది లేకపోయినా మైండ్ ఇచ్చే టెన్షన్స్, వేరే ఆలోచనలు చాలా వస్తూ ఉంటాయి. సో మధుపండిత్ ప్రభు ఏం చెప్తారంటే, మనం ఏం చేస్తాం జనరల్‌గా, సో దాని నుంచి మళ్ళీ వాపస్ తీసుకొచ్చి హరే కృష్ణ దీని మీద పెట్టాలనుకుంటాం. కానీ మైండ్‌ని వాపస్ తీసుకొనొచ్చే బదులు మనం చేస్తున్న పని మీద ప్రస్తుతంగా మనం ఏం పని చేస్తున్నాం, హరే కృష్ణ అంటున్నాం, దాని మీద ఏకాగ్రత పెట్టినట్లయితే, ఆ శబ్దం మనం విన్నట్లయితే, మనం ఏం చెప్తున్నామో ఆ శబ్దం విన్నట్లయితే ఆటోమేటిక్‌గా మైండ్ అనేది అక్కడికొచ్చేస్తుంది. మనం మైండ్‌తో పోరాడే పని లేదు. మైండ్ ఎక్కడికైనా పోనీ. కానీ మనం ఆ శబ్దం విన్నట్లయితే, ఏది చెప్తామో ఆ శబ్దం కరెక్ట్‌గా మనం ఎప్పుడు వింటామో ఆటోమేటిక్‌గా మైండ్ అనేది అక్కడికొచ్చేస్తుందనమాట. సో ఇది మనం చేస్తూ మనకు కూడా ఆ శక్తి అనేది కృష్ణుడు ఇస్తాడనమాట. కృష్ణ నామం అనేది ఇస్తుంది. అది చేస్తూ. క్లాస్ వినేటప్పుడు ఏకాగ్రత ఉంటుంది. జపం హ్మ్. చేసేటప్పుడు లేదు. ఏకాగ్రత ఉండదు. ఎందుకంటే మాతాజీ క్లాస్ వింటూ ఉన్నప్పుడు మనం ఎన్నో వెరైటీ పదాలు యూజ్ చేస్తున్నాం. కరెక్ట్ గదా! వేరే పదాలు నెక్స్ట్ ఈ సెంటెన్స్‌కి, నెక్స్ట్ సెంటెన్స్‌కి చాలా డిఫరెన్స్ ఉంది. ఏం చెప్తున్నామనేది డిఫరెంట్‌గా మనకి వస్తూ ఉందనమాట. సో, అందుకే మనం ఈజీగా వినగలుగుతున్నాం. అక్కడ అటెన్షన్ అనేది పెట్టగలుగుతున్నాం. కానీ హరే కృష్ణ మంత్రంలో మనం వెరైటీ లేదు అనుకుంటాం. సేమ్ హరే కృష్ణ మంత్రం, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. వెరైటీ లేదనుకుంటాం. కానీ ప్రభు ఏం చెప్తారు దీంట్లో? హరే కృష్ణ రామ అనేది 3 డిఫరెంట్ వర్డ్స్. ఒక్కొక్క వర్డ్ మీద మనం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే వినగట్లయితే, ఒక్కొక్క వర్డ్ మనం దీంట్లోనే మనం డిఫరెన్స్‌గా విన్నట్లయితే ఈజీగా మనం మైండ్‌ని కంట్రోల్ చేసుకుందాం. ఇదే సాధన అంటే. సాధన అంటే ఏంటి? మనకి వేళ్ళ సంవత్సరాల కొద్దీ ఒంటికాల మీద నిలబడుకొని ధ్యానం చేయడం గానీ, లేదా ఎంతెంతో పెద్ద అశ్వమేధ యజ్ఞాలు అవన్నీ చేయడం గానీ, లేదా ఎంతో పెద్ద దేవాలయాలు నిర్మించడం గానీ, అలాంటి ప్రాసెస్ ఏది మనకి, అంత డిఫికల్ట్ ప్రాసెస్ ఏది మనకి ఇవ్వలేదనమాట. మనం మనకిప్పుడు ఉండే ప్రాసెస్‌లో ఏది డిఫికల్ట్ అంటే మనం ఆ అటెన్షన్‌ని శబ్దం మీద పెట్టడమే. ఎన్నెన్నో ప్రాసెస్ ఉన్నాయి, డిఫికల్ట్ ప్రాసెస్ అన్నీ. దాంతో పోలిస్తే ఇది యాక్చువల్లీ వెరీ ఈజీ. బట్ సైమల్టేనియస్‌లీ ఇది డిఫికల్ట్ గూడా. మీరు ఆ సంకల్పం అనేది, ఆ దృఢ నిశ్చయం అనేది పెట్టకపోతే, మళ్ళీ చాంటింగ్ చేసేటప్పుడు మెయిన్‌లీ ఇంపార్టెంట్ దేవస్థానంకొచ్చి చాంటింగ్ చేయడం, లేదా కుదరకపోతే ఇంట్లో గూడా ప్రభుపాద్ చాంటింగ్ సోల్‌ఫుల్ జప అని మధు పండిట్ ప్రూవ్ చేస్తున్నారు. అది పెట్టుకొని చాంటింగ్ చేయడం ద్వారా మనకు చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. థాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. సో ఈరోజు మాట్లాడుకున్న ఏదైనా చదివిన బుక్‌లో ఏదైనా క్వెషన్స్ ఉన్నాయా మీకు? ఏం లేదు ప్రభు. ఓకే మాతాజీ. ఓకే. సో ఈరోజు ఈ సెషన్ ఎండ్ చేద్దాము. హరే కృష్ణ. విశ్వ గురు శిల ప్రభుపాద కీ జై. శ్రీమద్ భగవద్గీత కీ జై.